ఆ తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ పెండింగ్ ఉంది. మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుంది కదా, ఎట్లా ఆమోదం పొందుతుంది అనేది ఇప్పుడు శ్రవణ్ గారు వేస్తున్న అది వేరండి. వ్యక్తిగతంగా పొందాలని కోరుకుంటారు. పార్టీగా కూడా బికాజ్ వి సపోర్టెడ్ ఇట్ కదా, టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది, బయట ఓకే పొందాలని కోరుకుంటున్నారు. కానీ ఇష్యూ ఒక్క నిమిషం మహేష్ గారు, ఒక్క నిమిషం ఆచార్య గారు, ఇది ఎలా ఉంటుంది? ఇది మీరు విన్నారు కదా, ఈ పాయింట్ అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ గారి ద్వారానే వెళ్ళింది. సేమ్ ఇష్యూ మీద ఇప్పుడు ఆర్డినెన్స్ గవర్నర్ గారికి వెళ్ళింది. ఏంటి పరిస్థితి అనే దానికి గవర్నర్ గారు టెక్నికల్గా ఎలా ఉంటుందో మరి, మీరు బీసీ కమిషన్లో మెంబర్గా కూడా చేశారు కదా, మీరేమంటారు? టెక్నికల్గా సాధ్యపడపోవచ్చు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి మంత్రివర్గం కానీ శాసన మండలి కానీ మళ్ళీ ఒక తీర్మానం చేసి దీన్ని ఆర్డినెన్స్ రూపకంగా ఒకవేళ గవర్నర్ గారికి పర్సనల్గా విశదీకరిస్తే, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే 3 నెలల వ్యవధి ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని వారు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాలిడ్ పాయింట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. రెండవది ఏంటంటే ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ కనపరిస్తే దానికి ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎవరు వ్యతిరేకం చేసే పరిస్థితి ఉండదు. అనేక దశాబ్దాలుగా మీరు అన్న మాటకే వద్దాం. ఒకటి, ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, 3 నెలల్లో పెట్టాలని ఉన్నాయి కాబట్టి మేము ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పుకొని గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందించుకోవచ్చు. అది చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. రెండోది, మీరు అన్నారు ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉండాలి అని మీరు అన్నారు. చిత్తశుద్ధి ఉండకపోవడానికి కారణాలు ఏముంటాయి? 42% అమలు చేస్తే పొలిటికల్గా వాళ్ళకి మైలేజ్ వస్తుంది, బీసీలకు మేలు జరుగుతుంది. ఇంకా ఇందులో చిత్తశుద్ధి ఉండకపోవడానికి ఏం కారణాలు ఉంటాయి? పార్టీ పరంగా మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనేది భావించవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక స్కీమ్ కానీ ఒక అంశాన్ని తెచ్చినప్పుడు వాళ్ళు లబ్ధి పొందాలనేది ఆలోచన ఉంటది. దాన్ని ఎవరం కూడా మేము ఏదో వ్యతిరేకించాలనేటువంటిది కాదు. కానీ ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి మేము పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పిస్తాము, పార్టీల పరంగా ఇస్తాము అని చెప్పిండు. అదొకటి. రెండవది, ఇప్పుడు ఏదో దేశానికే రోల్ మోడల్ అని చెప్పి ఇలా ఇక్కడ బీసీలకు 42% ఇస్తాము అనేటువంటి దాన్ని నిజంగా నొక్కా నుంచి చెప్తున్నప్పుడు దాన్ని తూచగా పాటించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి భుజాల పైన ఉన్నది. అందులో డౌటే లేదు, మీరు అన్నదాంట్లో డౌటే లేదు. నిజానికి కూడా దేశంలోనే ఒక ఫస్ట్ స్టేట్గా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నా అని చెప్పుకునే అవకాశం తీసుకుంటున్నప్పుడు, ఆ మైలేజ్ కొట్టేస్తున్నప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి భుజాల మీదనే ఉంటుంది. అందులో సందేహం, మీరు అన్నది 100% అన్ని రకాలుగా. అవసరమైతే గవర్నర్ గారి ఇంటి చుట్టూ 2-3 సార్లు తిరిగి లాబింగ్ అంటే వేరే విధంగా కాదు, ఒప్పించుకొని మెప్పించుకొని తీసుకోవాలి. అన్ని పార్టీలు తీసుకొని వెళ్ళాలి అవసరమైతే. అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్ళండి ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే. కరెక్ట్. ఇప్పుడు ఇవాళ ఒక పొరపాటు జరిగింది ఏంటంటే, వీళ్ళు తీర్మానం చేసిన వెంటనే ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి పదే పోతున్నాడు కదా, ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి? ఏమో చెప్పిండేమో, ప్రధానమంత్రి గారికి చెప్పిండేమో, చెప్పలేదని మనం ఎట్లా అనుకుంటాం, చెప్పిండేమో సార్ ఇట్లా చేసిన సార్ అని చెప్పి రైజ్ చేసినారు సార్. అది అథెంటిక్ కాదు. అఖిలపక్షం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా పోవచ్చు, బీసీ కుల సంఘాలు అందరు